నమస్తే 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 మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ ఇవాళ. సో జనరల్గా మొన్న ఆగస్ట్ 15th రిలీజ్ అయిన మూవీస్ చూసిన తర్వాత, అలాగే రీసెంట్గా కొన్ని మూవీస్ చూసిన తర్వాత, ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన డైరెక్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్, ఇప్పటిదాకా ఒక సినిమాని ఇలా కూడా తీయచ్చా అని చెప్పగలిగిన డైరెక్టర్స్ ఇప్పుడు చాలా 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 వరస్ట్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అసలు అదలా ఎందుకైంది, ఆ డైరెక్టర్స్ ఎవరో ఒక చిన్న డిస్కషన్ లాంటి ఒక వీడియో చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేది పూరి జగన్నాథ్ గారు. ఒకప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ మీద ద బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్ గారే. ఆయన హీరో క్యారెక్టర్స్ ఎంత మంచిగా ఉంటాయి, ఎంత బాగా వాటిని హైలైట్ చేయడానికి చూస్తారు. అలాగే మొత్తం ఆయన సినిమా స్ట్రెంత్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ మీదే ఉంటుంది. అలాంటి పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, కెరియర్ స్టార్టింగ్లో ఎందుకు అలాంటి సినిమాలు తీయలేదు? ఇప్పుడు ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు పోకిరి, తర్వాత బద్రి, ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఎలాంటి సినిమాలు తీసేవాళ్ళు. బిజినెస్ మ్యాన్ కానీ ఇలా ప్రతి పాయింట్లో ఆయన హీరో క్యారెక్టరైజేషన్ మీద సూపర్గా ఉండే ఒక్కొక్క క్యారెక్టర్. ఇప్పుడు కృష్ణమౌర ఐపీఎస్ అయిన పండుగాడు, అసలు పోకిరి ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఫిలిం అండి. అసలు దాన్ని కొట్టే సినిమా లేదు అప్పట్లో. కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి. ప్రేక్షకులు సినిమాని చూసే విధానం కూడా మారిపోయింది. మేబీ పోకిరి ఇప్పుడు రిలీజ్ అయితే ఫ్లాప్ అయి ఉండేదేమో. అదే స్టోరీ టెంప్లెట్లు, అవే స్క్రీన్ ప్లే టెక్నిక్స్, అవే కామెడీ ట్రాక్లు, పక్కన సైడ్ ట్రాక్ లాగా మెయిన్ స్టోరీకి సంబంధం లేకుండా పోకిరి వర్కౌట్ అయిందని మొన్న డబుల్ ఇస్మార్ట్లో ఆలియా గారిని పెట్టడం, ఇదంతా స్టఫ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. మన డబుల్ ఇస్మార్ట్ శంకర్, లైగర్, పూరి జగన్నాథ్ గారి రేంజ్ తగ్గ సినిమాలు ఇవి. ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడు ఆయన, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు? అంటే కొత్త ఐడియాస్ రావట్లేదా, లేదంటే వచ్చినా ఇంకెందుకులే అని చెప్పి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? నెంబర్ 2 హరీష్ శంకర్ గారు అండి. హరీష్ శంకర్ గారు పూరి జగన్నాథ్ గారు అంత మాస్ కాకపోయినా స్టార్టింగ్లో మిరపకాయ కానీ, లేదంటే గబ్బర్ సింగ్ కానీ, ఇలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి, అవి చాలా బాగా చేశారు. స్క్రిప్ట్ రీమేక్స్ అయినా చేంజెస్ చేసి మన ఆడియన్స్కి తగ్గట్టు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఇంకా అసలు ప్రతి ట్రాన్సిషన్ చాలా వరస్ట్గా అయిపోయిందండి. అసలు మిస్టర్ బచ్చన్లో ఏం చేశారు, ఎందుకు చేశారో కూడా తెలియదు. రవితేజ గారు కూడా అసలు స్క్రిప్ట్ ఎలా ఓకే చేశారో కూడా అర్థం కావట్లేదు. పోనీ రైడ్ సినిమా రీమేక్ కదా, రైడ్ చూసి ఓకే చేశారా అంటే చేస్తున్నప్పుడైనా తెలుస్తుంది కదండి. సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ సరిగ్గా వచ్చిందా రాలేదా అని. మెయిన్గా గ్లామర్ షో మీద డిపెండ్ అవుతున్నారేమో అనిపిస్తుందండి ప్రస్తుతం. అలాగే ఈ లిస్టులో నెక్స్ట్ వచ్చేది వివి వినాయక్ గారు. ఒక ఠాగూర్, ఎలాంటి సినిమాలండి ఇవి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ హిట్. కమర్షియల్ సినిమాలు స్టార్ట్ చేసిందే ఆ ట్రెండ్తో. అలాంటి సినిమాలు తీసిన వివి వినాయక్ గారు నెక్స్ట్ ఈ ఫేజ్లో చాలా వరస్ట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శంకర్ గారు. ఈ లిస్టులో నాకు ఎవరి పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఇప్పుడు వరస్ట్ సినిమాలు తీస్తున్నా అంత బాధ కలగట్లేదు. కానీ మెయిన్గా ఇద్దరండి, పూరి జగన్నాథ్ గారు, అలాగే శంకర్ గారు బ్యాడ్ ఫిల్మ్స్ తీస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, ఒకప్పుడు ఎలాంటి డైరెక్టర్ అండి, రోబో. అసలు సిల్వర్ స్క్రీన్ మీద రోబోని మన ఇండియాకి చూపించిన ఫస్ట్ డైరెక్టర్, ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్, టెక్నాలజీస్ని తన మూవీస్లో వాడే డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఏదో ఒక స్క్రీన్ మీద కొత్తదనం, మ్యాజిక్ని క్రియేట్ చేసేవాళ్ళు, సాంగ్స్లో కానివ్వండి ఎలాగైనా. అలాంటి శంకర్ గారు ఐ సినిమా, తర్వాత రోబో 2.0, లేటెస్ట్గా ఇండియన్ 2, ఇన్ని వరస్ట్ వర్క్స్. ఇండియన్ 2 అయితే మరీ వరస్ట్. మరి ఆయన ఎంత టెక్నాలజికల్గా అప్డేట్లో ఉంటారో, ఆయన 2014లోనే 2024లో తీయగలిగే సినిమా తీశారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అది అర్థం కావట్లా. ఒకటే డౌట్ అండి, ఇప్పుడు వాళ్ళు అప్పుడు అంత రేంజ్ సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీయట్లేదంటే ఏమో అండి, తెలియదు, రీజన్ తెలియదు. కానీ వాళ్ళు కెరియర్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు కొంచెం కసిగా పట్టుదలతో పనిచేశారు. ఇప్పుడు కెరియర్ పీక్స్లో ఉంది కాబట్టి రిలాక్స్ అయిపోతున్నారేమో అనిపిస్తుందండి. అప్పుడు ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్, కసి, సినిమా అంటే పిచ్చి, దాని మీద వర్క్ చేశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర ఏమో అండి, ఇప్పుడైతే మరి అంత రియలిస్టిక్గా రావట్లేదు వాళ్ళ నుంచి ఫిలిమ్స్. రీజన్ అయితే అదే అనుకుంటున్నాం. కెరియర్ స్టార్టింగ్లో అంత కసిగా పనిచేసిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకలాంటి సినిమాలు తీయచ్చు. కానీ మన డైరెక్టర్స్ ఎందుకు అలా చేయలేకపోతున్నారు అనేది మీకేమైనా తెలిసే కింద కామెంట్ చేయండి. కానీ ఇది చాలా బాగా ఉందండి. ఒకప్పుడు మంచి హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు ఇలా అయిపోయారని చాలా బాధగా ఉంది. అలాగే నెక్స్ట్ వస్తే కొత్త డైరెక్టర్స్ ఇంకా పికప్ అవ్వాలని చూద్దాం.
నెక్స్ట్ ఈ మ్యాటర్ మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.